మందిరంలోకి ఎప్పుడు వెళ్ళినా అక్కడున్న ప్రతిమ చరణాలను మీరు స్పృశిస్తారు. శివలింగానికి ఎప్పుడు అభిషేకం చేసినా స్వయంగా మీ చేతులతో పాలతోనో లేదా నీటితోనో మీరు ఆ శివలింగాన్ని కడుగుతారు లేదా ప్రక్షాళన చేస్తారు. దీని వెనుకున్నది అంధవిశ్వాసం కాదు. ఇక్కడున్న విషయం ఏమిటంటే శక్తిది. ఎవరైనా వ్యక్తి అయినా వస్తువైనా వాళ్లకు తమ విశిష్టమైన శక్తి అంటూ ఉంటుంది. అందుకే ఎప్పుడైతే మనం పెద్దల చరణాలను స్పృశిస్తామో ఆ స్పర్శ ద్వారా ఆ విశిష్టమైన శక్తిని మనలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఒకరి చరణాలను స్పృశించడానికి అర్థం ఇది కాదు మీరు వాళ్ల ముందు చిన్నవాళ్లు అని. దాని అర్థం ఇది, మీరు గొప్పవారు అవ్వడానికి ఆ విశిష్టమైన శక్తి మీరు పొందుతున్నారు అని. ఇక జీవితంలో గొప్ప నిజం ఏమిటంటే అది మనం జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే ముందు తల వంచడం నేర్చుకోండి. అది భగవంతుడు ముందైనా లేదా మందిరంలో ప్రతిమ ముందు కానీ లేదా తల్లిదండ్రుల ముందు కానీ లేదా పెద్దవారి ముందు కానివ్వండి, మీరు ప్రేమించేవారి ముందైనా కానివ్వండి, రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.